బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. కమచట్కా ద్వీపకల్పంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.8గా ఉంది. ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భవనాలు ఊగిపోయాయి. రష్యా నుంచి వస్తున్న అనేక చిత్రాలు, వీడియోలు అక్కడి భయానక పరిస్థితిని తెలియజేస్తున్నాయి. జపాన్, అమెరికాతో పాటుగా న్యూజిలాండ్, ఇండోనేషియాలో కూడా భూకంపం ప్రభావం కనిపించింది. పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రష్యా, జపాన్కు సునామీ హెచ్చరికలు జారీ కాగా ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని హొక్కైడో దీవులను సునామీ తాకింది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది. కామచట్కా ప్రాంతంలో విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయం కలగ అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. ఇక ప్రజలంతా ధైర్యంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. సునామీ హెచ్చరికలతో భారత కాన్సులేట్ అలర్ట్ అయింది. సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ విడుదల చేసింది. భూకంపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, రష్యాలో భారీ భూకంపానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రష్యాలో భారీ భూకంపం వచ్చింది. అయితే రష్యా, జపాన్ పై విరుచుకుపడ్డ సునామీ రష్యాలో మాత్రం భారీ భూకంపం వచ్చింది. అయితే రిక్టర్ స్కేల్ మీద చూస్తే 8.7 తీవ్రత పూర్తిగా యొక్క ప్రకంపనలు కూడా చోటు చేసుకున్నాయి. హైడ్వాడా నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో యొక్క భూకంపం కూడా దీనికి సంబంధించిన హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క రిక్టర్ స్కేల్ లో 8.7 తీవ్రత దీనికి సంబంధించి కూడా భారీ భూకంపంగా దీనికి సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఉత్తర పసిఫిక్ ప్రాంతంలోని ఒక రష్యాలోని కురిల్ దీవులు, అంతేకాకుండా జపాన్ లోని హైడ్వాడా దీవులను కూడా ఈ యొక్క సునామీ కూడా తాకిన నేపథ్యంలో పూర్తిగా అక్కడ మాత్రం భారీ ఆస్తి నష్టం కూడా జరిగిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే 2011 తర్వాత ఇంత పెద్ద భారీ భూకంపం వచ్చినట్టుగా దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తాము. అయితే వివిధ ప్రాంతాల్లో మాత్రము విద్యుత్ తో పాటు సెల్ ఫోన్ సేవలు కూడా పూర్తిగా అంతరాయం కూడా ఏర్పడింది. అయితే ఇందులో చూస్తే మాత్రం అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు కూడా ఈ యొక్క ముప్పు పొంచి ఉన్నట్టుగా దీనికి సంబంధించి సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ట్రంప్ కూడా దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఎక్కడైతే ఈ యొక్క సునామీకి సంబంధించిన యొక్క హెచ్చరికలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి కూడా ట్రంప్ ఇప్పటికే ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా సునామీ హెచ్చరికలతో భారత కౌన్సిలేట్ కూడా పూర్తిగా అలర్ట్ అయింది. అయితే భారతీయులకు సంబంధించిన విషయంలో కూడా భారత కౌన్సిలేట్ కూడా ఎప్పటికప్పుడు యొక్క సునామీ హెచ్చరికల నేపథ్యంలో సహాయం కోసం ఒక హెల్ప్ నంబర్ కూడా ప్రకటించింది. అయితే హెల్ప్ నంబర్ దీనికి సంబంధించి ఎవరికైనా ఎలాంటి ప్రాణ నష్టం కానీ దీనికి సంబంధించి సునామీ హెచ్చరికల నేపథ్యంలో సహాయం కావాలంటే మాత్రము ఈ యొక్క హెల్ప్ లైన్ నంబర్ కూడా ఫోన్ చేయాలని చెప్పి కూడా భారత కాన్సులేట్ కూడా దీనికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా పరిస్థితి కూడా చూస్తాము. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ సునామీలో మాత్రము దీనికి సంబంధించి భారీ ఆస్తి నష్టం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే పవన్, సునామీ హెచ్చరికలతో అక్కడ ఉన్న మన భారతీయులు, మన ఇండియన్స్ కోసం భారత కౌన్సిలేట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అయితే భారతీయులకు సంబంధించి భారత కాన్సులేట్ కొన్ని హెచ్చరికలు జారీ చేసి సునామీ ప్రాంతంలో ఉన్న వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలని చెప్పి ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరికైనా ఇలాంటి హెల్ప్ కావాలంటే మాత్రం భారత కాన్సులేట్ కూడా సంప్రదించాలి. అంతేకాకుండా హెల్ప్ లైన్ నంబర్ కూడా ఫోన్ చేస్తే వెంటనే తమకు సహాయకం సంబంధించిన పూర్తిగా తాము ఆ సహాయక చర్యలు కూడా అందిస్తామని చెప్పి కూడా భారత కాన్సులేట్ కూడా భారతీయులకు సంబంధించితో పాటు వీసా సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఈ యొక్క భారతీయ కాన్సులేట్ కూడా కొన్ని ప్రకటన కూడా జారీ చేస్తుంది. మొత్తానికి మాత్రం ఈ సునామీతో మొత్తం అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే పవన్, 2011 తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంత పెద్ద భారీ భూకంపం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కామచట్కి ప్రాంతంలో కూడా విద్యుత్, సెల్ ఫోన్ సేవలు అంతరాయం కలిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? 2011 సంవత్సరం తర్వాత ఇంత పెద్ద ఒక భారీ సునామీ వచ్చింది. ఈ యొక్క సునామీతో విద్యుత్ తో పాటు సెల్ ఫోన్ అంతరాయం కూడా ఏర్పడింది. ఈ యొక్క అంతరాయం ఏర్పడడంతో ఎక్కడ ఏం జరుగుతుందో అనేది మాత్రం తెలుసుకోవడానికి కూడా కొంత క్లిష్ట పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి కూడా చూస్తాము. మొత్తానికి ఈ యొక్క సునామీతో మాత్రము ఇటు రష్యాతో పాటు జపాన్ సంబంధించిన వివిధ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఎక్కడైతే ఈ యొక్క భారీ సునామీ వచ్చిందో ఈ యొక్క భూకంపానికి సంబంధించి
వాటన్నిటి ప్రాంతాలను కూడా ఇప్పటికీ అధికారులు కూడా ఇక పర్యవేక్షిస్తారు. అయితే ప్రాణ నష్టం ఎక్కడైనా జరిగిందనే నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.